హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అప్పట్లో షిరిడి గ్రామం ఎలా ఉండేది? అసలు బాబావారు అక్కడున్న ప్రజలతో ఎలా గడిపేవారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. బడనమాట. అప్పట్లో బడి ఇలా ఉండేదనమాట. బోర్డు మీద జెప్పేవాళ్ళు మొత్తం. పిల్లలు పలకల మీద రాసుకుంటా ఉండేవాళ్ళు. చూడండి, పిల్లలు ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూసారా, స్కూల్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ పండితుడు పద్యాలు చెప్తూ ఉన్నాడు. అక్కడి ఊర్లో జనాలకి పండితుడు పద్యాలు చెప్తూ ఉన్నాడనమాట. అది ఇమేజి. బాబావారు కూడా పక్కన కూర్చొని వింటూ ఉన్నట్టుగా, లేతే బాబావారు ఇలాంటివి చెప్పు అన్నట్టుగా ఇది ఒక క్రియేట్ చేశారు. ఇలా ఉండేదనమాట అప్పట్లో. పద్యాలు ఇవన్నీ ఎలా నేర్చుకునేదనేది. ఇక్కడ చూసారా, పోయిట్రీ అనమాట. పోయిట్రీ చెప్తున్నట్టు, పద్యాలు చెప్తున్నట్టు ఒక పండితుడు క్రియేట్ చేశాడు. భలే ఉంది కదా ఈ ఇమేజ్ కూడా.